అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2,91,000కు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంతకుముందు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం తీసుకుని ఇంటికి తీసుకెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రతి ఒక్క కార్డుదారుడు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సన్నబియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు చెప్పినారు అన్ని వివరాలు. రాష్ట్రంలో మొన్న ఉగాది పండుగ పూట మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 17,263 రేషన్ షాపులల్లా ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పాల్సిగా కోరుతా ఉన్నా. అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సన్నబియ్యం పంపినంటే మేమైతే నాడు ఊహించలే. కొంతమంది పెద్దలకు మాత్రమే, పైసలు ఉన్నోళ్ళకు, ఆర్థికంగా ఉన్నోళ్ళు కొనుక్కొచ్చుకొని తింటే తప్ప దొరకనేటువంటి దొడ్డు బియ్యం వస్తే ఇంతకుముందే శ్రీనివాస్ గారు చెప్పినారు. డీలర్ల దగ్గర బలవంతంగా ఇయ్యకపోతే ఇస్తే కూడా తీసుకోని పరిస్థితి. ఇవాళ వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు. వాళ్ళను నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం, తినే బియ్యం, ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మస్తు జరగవచ్చు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం మాట సందర్భంగా మనవి చేస్తూ